నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. బైక్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మాధవీలత. బోగస్ గాళ్లకు అన్ని బోగస్గానే కనిపిస్తాయి. టీడీపీ నాయకులపై ధ్వజమెత్తిన మార్గాని భరత్రామ్. జగన్ చేతిలో ప్రజలందరూ ప్రతిరోజు ఫూల్సే. కూటమి రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. ఘనంగా దానవాయమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన. భారీగా తరలివచ్చి అమ్మను దర్శించుకున్న భక్తజనం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. 2024 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13వ తేదీ జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించామని తెలిపారు. స్థానిక కుమారి థియేటర్ రోడ్ నుంచి హుకుంపేట డీమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ప్రారంభించడం జరిగింది. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,000 మంది ఓటర్లుగా నమోదు ఉన్నారన్నారు. గత ఎన్నికల్లోని పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్లో ఎక్కువ శాతం, అర్బన్లో తక్కువ శాతం పోలింగ్ నమోదవుతోందన్నారు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. తేజ్ భరత్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం, అర్బన్ ప్రాంతంలో 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మే 13న ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ, ఏఆర్ఓలు వైకేవి అప్పారావు, బి రమాదేవి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, ఎం అంబికా ప్రసాద్, సిఐలు, డిప్యూటీ తహసీల్దార్ ఎంకే సాగర్ తదితరులు పాల్గొన్నారు. రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉందాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందుకనే మనకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ, అంటే అక్కడ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం. అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కాబట్టి అందరూ ముందుకే వచ్చి మే 13న వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్ చేయడం జరిగింది. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్స్ దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో కేవలం 73% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అయితే జిల్లాలో 76% నమోదైంది. అర్బన్ ఏరియా పార్ట్లో మాకు 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియచేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓటర్స్ టర్న్అవుట్ అనేది పెంచడం, దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తూ ఉంటారు, ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల
అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ పబ్లిక్లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ దీని ఇన్ఫ్లుయెన్స్కి అవకాశం లేకుండా కంటిన్యూస్గా సీజర్స్ కూడా చేయడం జరుగుతుంది. రాజమండ్రి నగరంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పక్కా లేఅవుట్ చేసి మరీ ఇచ్చామని టీడీపీ నేతల ఆరోపణలన్నీ కడుపుమంట, ఈర్ష్య, ద్వేషంతో చేసేవేనని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుడు చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లో చూపించి ప్రజలను ఒక భ్రాంతిలో ఉంచారని, ఆ తరహా ఆలోచనల నుండి ఇంకా టీడీపీ నేతలు బయటకు రాలేక ఏది చూసినా మోసం మోసం అనటం అలవాటే విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అటువంటిది బోగస్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. డీటీసీపీ లేఅవుట్ చేసి ఇస్తే బోగస్ పట్టాలని, ఫేక్ పట్టాలని ఆరోపించడం లబ్ధిదారుల్లో అనుమానం, వ్యతిరేకత తీసుకొచ్చే రాజకీయ కుట్ర తప్పిస్తే మరొకటి కాదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఒత్తిడి చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాతే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, దానిని కూడా బోగస్ పట్టాలని టీడీపీ విష ప్రచారం చేయటము ఆ పార్టీ స్థానిక నేతల నైజం ఏమిటో వెల్లడవుతోందన్నారు. ఒకవైపున కమిషన్ తీసుకున్నారని ఆరోపణ చేసేది అతనే, ఫేక్ పట్టాలు ఇచ్చారని ఆరోపణ చేసేది ఆదిరెడ్డి వాసుయే అన్నారు. దమ్ము సత్తా ఉంటే బహిరంగంగా చర్చకు నేను సిద్ధమేనని అన్నారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా, గవర్నమెంట్తో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అంటే నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నా, గవర్నమెంట్తో నేను ల్యాండ్ ఇవ్వడానికి, ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడానికి అని సంతకం పెట్టుకుని గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళు భూములన్నీ ఇచ్చారు. చాలామందికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. కొంత లేట్ అవడంతో తెలుగుదేశం సింపథైజర్స్ కొంతమంది ఇలాంటి డ్రామా ఆడేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మాకు లేట్ అయింది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న రేటు మాకు కుదరదు, మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని కొంతమంది ఎదురు తిరిగితే తిరగచ్చు. ఇప్పుడు చిన్న లోపాలు దేంట్లో అయినా ఉండొచ్చు, చిన్న లోపాలు. నేను వాళ్ళు చెప్తున్నా, ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నాయండి. ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సమిధుల్లా భస్మం అయిపోతారు. 1% కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా నేను ఛాలెంజ్ చేశాను. చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చి అది నిలబెట్టుకోవాలని అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి. 2014లో ఇదే రకమైన హామీ 10,000 పెన్షన్ చేస్తానని చెప్పాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్ లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే గానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఇయర్ ఎండింగ్ 5 రోజులే. ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకమైన ప్రావిజన్ లేదు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది. ఏంటి, సచివాలయంలో ఇస్తారా లేదో తెలియదు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారా లేదో తెలియదు, లేకపోతే ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసో. ఇదేంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రక్రియ నెల ఒక సజావుగా జరుగుతాం. వాళ్ళు కొత్తగా ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు. అందులో ఎండాకాలం ఏ రకంగా ఇబ్బందులు పడతారనండి. ఒకవేళ నిజంగా మనం డబ్బులు తీసుకొచ్చి పెట్టిన కొత్త వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ వ్యవస్థ మనం ఆర్గనైజ్ చేయడానికే టైం పడుతుంది, డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలా. క్యాలెండర్ ప్రకారం ఫూల్స్ డే ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తే జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్స్ని చేస్తూ వచ్చాడని, ఇంకా చేస్తూనే ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
స్థానిక తిలక్ రోడ్లో ఉన్న సిటీ టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు 3,000 ఇస్తామని చెప్పి 3,000 ఒక్కసారి కాదు ఏడాది 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తామని ఫూల్స్ చేస్తూ వచ్చారన్నారు. 45 ఏళ్లు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదని ఫూల్స్ను చేస్తూ వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024 ఎన్నికలకు వస్తామని చెప్పి దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించిన జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాజమహేంద్రవరానికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ రాకముందు మహిళా వాలంటీర్లు అని కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చోబెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు పట్టాలు రాయించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇళ్ల పట్టాల్లో ఆర్గనైజేషన్ తెలిపేలా ముద్ర కానీ సంతకం కానీ లేదని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కానవరం గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1 అంటే మనందరికీ గుర్తొచ్చేది ఫూల్స్ డే. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజలను ఫూల్స్ చేస్తూనే ఉన్నారు, చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు. దాని తర్వాత 3,000 ఒక్కసారి కాదు, సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్తానని ఫూల్స్ చేస్తూ వచ్చారు. 45 సంవత్సరాలకి ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు. తర్వాత కాదు, నేను ఆ మాట అనలేదు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అది అయిన తర్వాతే 2024లో ఎన్నికల్లో పాల్గొనడం జరుగుద్దని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఈరోజు ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా? ప్రజల్ని, ఆడవాళ్ళని మరలా ఫూల్స్ చేస్తూనే వచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నారు. ఏమైంది? అయ్యిందా? మెగా డిఎస్సి అన్నారు. చివరాఖరికి 6,000 పోస్టులు తీశారు. అది కూడా హైకోర్టుకి వెళ్ళింది, ఆగిపోయింది. అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు. 8 సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు. ఒక ఇల్లు అనేది సామాన్యుడు ఒక కళ. అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లులు కట్టడం జరిగింది, చూసాం. ఇప్పటికా టిట్కో ఇల్లు ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం. ఈఎంఐలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి, కట్టుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళకి ఇచ్చిన పట్టాలు చూడండి, దాని మీద ఒక ముద్ర ఉండదు. బౌండరీస్ వేసేసి ఇచ్చారు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు. అవి విచిత్రమైన హామీ పత్రాలు. 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. మీరు బూరుపుడు మీకు తెలుసు. ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. హామీ పత్రం ఇచ్చారు. మాకు అర్థం కాదేంటి, ఈయనెవరు అసలు? ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఈయన డబ్బైనా ఇచ్చారా? కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి హక్కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పరవాలా? ఈయనే శాశ్వతంగా ఉంటారా, లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు? మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాలని పక్కన పెట్టి, అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ ముద్ర లేదు, ఏమీ లేదు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రాసేసారు. అలాగే ఏదో ప్లాట్ 524, 526, 602, 20 అడుగుల రోడ్డు అని రాసేసారు. రాసేసి అందరికీ పంపిణీ చేశారు. ఓ ముద్ర లేదు. మరలా ఆయన ఫోటో ఎందుకు వేసారో తెలీదు. ఇది వృధా, ఇది వాస్తవం. ఈయన ఇంకా భూమే ఇవ్వలేదు, కోర్టులో ఉంది వ్యవహారం. డబ్బు పడలేదు, కోర్టులో ఈయన పొలం ఒక వ్యవహారం ఉంది. ఈయన పొలం పట్టాలు ఇచ్చేసారట. ఈయన దగ్గరికి వచ్చి ఆ పట్టాలు చూపిస్తున్నారు. అంటే 4 ఎకరాలు కూడా ఇచ్చేసి ఇంటింటికి వెళ్ళి పెద్ద ప్రబుద్ధుల్లాగీలు నీకు ఇన్ని లక్షల రూపాయలు పట్టా ఇచ్చేసాం, ఓటు ఎవరికి వేస్తారు? చెప్పు తీసి కొట్టాలి అడిగినప్పుడు ఓటు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఏంటండి ఇది? ఎవరిని అడిగి ఇచ్చారు పట్టాలు? ఇలాంటి కాంట్రవర్సీ ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు.
రోజుకి వందల కొద్ది వస్తూ ఉన్నారట రాజమండ్రి నుంచి. మాకు ఇచ్చిన పట్టా ఎక్కడ ఉంది, మా భూమి ఏది, మా వస్తున్నారండి రోజు ఇప్పుడు వచ్చారు. వచ్చి చూసుకొని ఆ బడ్డీ కొట్టు దగ్గర మంచినీళ్ళు తాగి తిట్టని తిట్లు అన్నీ కూడా తిట్టి అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చారు, మాకు ఏముందని ఇచ్చారు, ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి జనాలు తిట్టుకొని పోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన రేపు అధికారంలోకి వచ్చిన వెమ్మటనే ఈ పట్టాల్ని చాలా దారుణంగా ఇచ్చారు. ఎక్కడా కూడా సక్రమంగా ఇవ్వలేదు. వాటిలన్నింటినీ కూడా సక్రమంగా చేసి అలాగే వీళ్ళ మాదిరిగా చాలీని 1,80,000 ఇచ్చేసి మీరు ఇల్లు కట్టేయండి అని కాకుండా బీజేపీ వారి యొక్క సహకారం తీసుకొని మంచి ఫండ్ తీసుకొచ్చి గ్రాంట్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కూడా లబ్ధిదారులందరికీ కూడా హామీ ఇస్తాం. మల్లయ్యపేట గ్రామ దేవత శ్రీశక్తి గణపతి, మానస నాగవంద సహిత దానవాయమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ పునర్ప్రతిష్ఠా మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మూలా నక్షత్రయుక్త వృషభ లగ్నంలో శ్రీ దానవాయమ్మ వారి మూలమూర్తి ప్రతిష్టా మహోత్సవం శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వనమాలి వెంకటరమణమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆయన సోదరులు వనమాలి తిరుమల శర్మ పర్యవేక్షణలో జరిగింది. సోమవారం ఉదయం 9:22 వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. మల్లయ్యపేట గ్రామ పెద్దలు, ప్రజలు, యూత్ దానవాయమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాణప్రతిష్ఠ అనంతరము దర్పణ దర్శనము, బలి ప్రదానం, దర్శనము, అవభృత స్నానము, పండిత సత్కారం, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. నూతన ఆలయ శిఖర ప్రతిష్ఠ సందర్భంగా బూరెలు పోయటంతో భక్తులు వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్, కొంతమూరు, సంతోష్ నగర్, భవానీపురానికి చెందిన సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన యువకులు వీరమల్ల సత్యబాబు, కర్రి అప్పలస్వామి ఆధ్వర్యంలో స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు దండమూడి ప్రసాద్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో అందరి బతుకులు అంధకారం అయిపోయాయని, జగన్ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అందరూ అనుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధిని చూసి ఆకర్షితులై వైకాపా నుంచి అధికంగా టీడీపీలోకి చేరుతున్నారన్నారు. జగన్ వింత పాలన పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తాడేపల్లి నాగరాజు, దండమూరి శ్రీహరి, ఉండవల్లి బంగారాజు, సింహాద్రి వీరబాబు, తడాల వెంకటేశు, సింగంశెట్టి సత్యబాబు, అల్లాడ సూరిబాబు, కోట్న రమేష్, నాగల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ సమక్షంలో పెద్ద ఎత్తున యువత జనసేన పార్టీలో చేరుతున్నారు. జనసేన ఆశయాలు నచ్చే పార్టీలో చేరుతున్న యువకులు, నాయకులు, కార్యకర్తలను కందుల దుర్గేష్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమని కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుంచి తన ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు. నిడదవోలు పట్న జనసేన పార్టీ అధ్యక్షుడు రంగా రమేష్, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బసవ సందీప్ రాజు అధ్యక్షతన నిడదవోలు పట్న 22వ వార్డు నుండి పలువురు యువత నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన కండువాలు వేసుకుని పార్టీలో చేరడం జరిగింది. నిడదవోలు పట్నం వార్డ్ ఇన్ఛార్జు గొర్ల సూరిబాబు అధ్యక్షతన 19వ వార్డు నుండి పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం CAA అమలు కోసం రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కిందని, CAA ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టమని CPI జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక CPI కార్యాలయంలో CAA పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి CPM జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇప్పుడు అమలు చేస్తుందని ఆమె విమర్శించారు.
అరుణ్ మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదం ఉన్న పౌరసత్వ చట్టాన్ని సమర్థించుకోవటానికి ప్రభుత్వం అనేక కుంటి సాకులు చెబుతుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మతతత్వ పార్టీ బీజేపీ పోటీ చేయటము ఆందోళనకరమైన విషయమన్నారు. పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? మత ప్రాతిపదికన పౌరసత్వం ఉండకూడదు. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా మత ప్రాతిపదికన పౌరసత్వం ఉండదు కూడా. ఈ రోజున వీళ్ళు చెప్పినటువంటి చట్టము 2019 డిసెంబర్లో చేసినటువంటి చట్టము ఇప్పటికిప్పుడు 2024 ఎన్నికల ముందు హడావుడిగా దాని విధి విధానాన్ని రూపొందించారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు, పార్సీలు, జైన్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్టు వీళ్ళ వరకు మాత్రమే 2014 జూలైకి ముందు వచ్చినటువంటి ఎవరైతే ఈ దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఉన్నారో, వలసదారులు ఉన్నారో వారికి పౌరసత్వ చట్టం ఈ సవరణలో వాళ్ళకి మనం పౌరసత్వం ఇస్తాము అని. ఎవరి చరిత్ర ఏమిటో, ఎవరు ప్రజల మనిషో ప్రజలందరికీ తెలుసునని జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే స్థాయి బత్తుల బలరామకృష్ణకు లేదని పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. బలరామకృష్ణ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోరుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో జెడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన పదవితో పోలిస్తే కూడా సరిపోని వ్యక్తి బత్తుల అని ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనీసం 4 ఓట్లు కూడా బత్తులకు రావని, అదే రాజా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన తండ్రి రామ్మోహన్ రావు ఎలా నెగ్గారో అలాగే రాజా నెగ్గుతారని, అంతలా నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారని అన్నారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి రాజా వచ్చారని, అదే బలరామకృష్ణ ఉద్యోగాలు అమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి అని, ఇద్దరికీ అసలు పోలికే లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మండల కో కన్వీనర్ గణేశుల పోషయ్య, కొండపల్లి దుర్గారావు, వాకా నరసింహారావు, బొరుసు బద్రి, కడియాల పాపారావు, తిరుమలశెట్టి సత్యనారాయణ, కటకం బాబ్జీ, బొండాడ చందు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం రాజాగారికి అద్దె చేస్తారని చెప్తున్నారు. మా జక్కంపూడి కుటుంబం గత 2012 నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా రాత్రి మా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఎవరికి అత్తరీతిగా ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమాలైనా నడుగుడిలోకి వచ్చి వాళ్ళక పనులు నెరవేర్చే వ్యక్తులు మా జక్కంపూడి కుటుంబం. ఆ కార్మిక నాయకుడిగా రామ్మోహన్ రావు గారు ఒక యూనియన్ లీడర్గా రాజకీయ ప్రస్థానం స్థాపించి వాళ్ళ నిరసాకి రాష్ట్ర కేబినెట్ లో స్థానం సంపాదించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అలాంటి బుద్ధుల కొడుకైనటువంటి జక్కంపూడి రాజా గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ప్రతి దానికి కూడా ముందు వాళ్ళ కుటుంబం అమ్మ అయితేనేమి, తమ్ముడు గణేశబాబు అయితేనేమి, వారంతా కూడా ఏ ఆపద ఉన్న వారికి కూడా హాస్పిటల్ పని అయితేనేమి, రకరకాల ఏ పని సరే వాళ్ళు వెళ్ళి కలవడం పాపం వెంటనే ఇమ్మీడియట్ గా రోడ్డు వచ్చి ఏ పనైనా నిర్వర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ లో లెక్కన మాఫియా ఉందన్నారు. దాని ఆధారాలు ఏమన్నా దగ్గర గతంలో మీ చరిత్ర ఏంటన్నది మేము ఆరోపణలు నిరూపిస్తాం. ఢీకోలేక రకరకాల ఏముందని ఆరోపణలు చేసి మీ నోటు వచ్చి మాట్లాడుతున్నారు. మీ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. రేపు వచ్చి రాబోయే రోజుల్లో మీ నోటికి ప్రజల తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జక్కంపూడి రాజు గారిని రాబోయే ఎన్నికల్లో 45 మెజారిటీ పైసలకు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, అన్ని శాఖలు సమన్వయం సాధించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను జాగృతి చేయడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో విధులు బాధ్యతలపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా మానవులతో పాటు జంతువుల పక్షుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం అమలు చేయాలని పేర్కొన్నారు. విపత్తుల నివారణ సంస్థ మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేయదగినవి చేయకూడని అంశాలపైన ప్రజలకి అవగాహన కల్పించడం కోసం అవసరమైన ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నోడల్ అధికారిగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ మే నెలలో మరింత ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. సో ఇంకా మనకి 2 months టు గో ఫర్ మాన్సూన్ సీజన్ అంటే ఏప్రిల్ మే. సో ఈ ఏప్రిల్ మేలో ఇప్పుడు ఉన్న ఎండలు ఏదైతే ఉన్నాయో దానికి తగ్గట్టు మనము ఏం చేయాలి తీసుకోవాలి అనేది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడే చెప్పాను కదా, దీనికి నోడల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఉంటారు. మండే చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని గురించి రివ్యూ చేస్తారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ వర్క్, నాట్ బై సింగిల్ డిపార్ట్మెంట్. అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్కి కేటాయించిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా చూసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లివింగ్ థింగ్స్. అంటే మనకి మనుషులు, ఇటు పక్క యానిమల్, క్యాటిల్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనది కాబట్టి హీట్ వేవ్ నుంచి. సో దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి రూరల్ బొమ్మూరు జీపీఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఈశ్వరి పదవీ విరమణ సత్కార సభ పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆమె పాఠశాలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. దుశాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యనుమల త్యాగరాజు, జీపీఆర్ఎస్ జెడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాకులపాటి కుమార్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఓల్డ్ స్టూడెంట్స్ పాల్గొని హెచ్ఎంకి సత్కారం చేశారు. గురువుని మించిన దైవం లేదని, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు రావాలన్నారు. స్థానిక శామల జంక్షన్లో ఉన్న రాజమహేంద్రవరము జోస్ అలుక్కా షోరూంలో సోమవారము సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సత్యవేణి హాజరయ్యారు. 15 మున్సిపల్ పాఠశాలలకు 15 లక్షలు వితరణ చేశారు. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న 7 జెడ్పీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి 15 లక్షల రూపాయల చెక్కులను స్కూల్ యాజమాన్యానికి ఆమె చేతుల మీదుగా అందజేశారు. సత్యవేణి మాట్లాడుతూ, జోస్ అలుక్కా సంస్థ ఇలాంటి సిఎస్ఆర్ డొనేషన్ ప్రోగ్రాం చేయటం చాలా ఆనందదాయకమని, ఇక ముందు కూడా ఇలాంటి డొనేషన్ ప్రోగ్రాం సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఆర్ఓ బాబు మాట్లాడుతూ, ఇండియా మొత్తం మీద 52 బ్రాంచ్లు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి ఏడాది సుమారు 10 కోట్ల రూపాయల డొనేషన్ రూపంలో ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ జియో, అసిస్టెంట్ మేనేజర్ ధనేష్ పాల్గొన్నారు. జోస్ అలుక్కాస్ వారికి కంగ్రాచులేషన్స్ ప్లస్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే మా స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి మా కార్పొరేషన్ తరఫున మేము వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అందరూ ఇలాంటి పనులు చేయలేరు. ఒక గవర్నమెంట్ ఇచ్చినంత మొత్తంలో మనకి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. వారికి కార్పొరేషన్ తరఫున, అదేవిధంగా కార్పొరేషన్ ప్రజల తరఫున, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ స్కూల్స్లో కవర్ అవుతారు. అదేవిధంగా రూరల్ ఏరియా స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ స్కూల్స్లో స్టూడెంట్స్ కూడా కవర్ అవుతున్నారు. కాబట్టి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. బైక్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మాధవీలత. బోగస్ గాళ్లకు అన్ని బోగస్ గానే కనిపిస్తాయి. టీడీపీ నాయకులపై ధ్వజమెత్తిన మార్గాని భరత్రామ్. జగన్ చేతిలో ప్రజలందరూ ప్రతిరోజు ఫోన్సే. కూటమి రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. ఘనంగా దానవాయమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన. భారీగా తరలివచ్చి అమ్మను దర్శించుకున్న భక్తజనం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.